హలో గైస్, అందరికీ నమస్తే. ఈ ఎండాకాలంలో చల్లగా ఏదో ఒకటి తాగుతూ ఉంటే భలే హాయిగా ఉంటదనమాట. సో ఈ రోజైతే కొబ్బరితో మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను. ఈ కొబ్బరి ఎప్పుడు చూసినా మనకి ఎక్కువగా గుర్తొచ్చేది పచ్చడి, కొబ్బరుండలే. సో ఈరోజు డిఫరెంట్‌గా చేద్దామని అయితే ఇలా చేస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్‌లో నానబెట్టిన జీడిపప్పు, బాదాము వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొబ్బరి పాలను అయితే తీసానమాట. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ వేసి స్ట్రెయిన్ చేసుకుంటే కొబ్బరి పాలు చక్కగా రెడీ అయిపోతాయి. ఈ విధంగా తీసుకున్న కొబ్బరి పాలను మళ్ళీ మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. దీంతో పాటు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పేస్ట్‌ని కూడా వేసేసి కాస్త పంచదార వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటే కొబ్బరి పాలతో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందనమాట. కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ కొబ్బరి పాలని గ్లాస్‌లో పోసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుంటే కొబ్బరి పాలతో మిల్క్ షేక్ రెడీ అయింది. థ్యాంక్ యూ.